ఇప్పుడు సునీల్ నాయక్ నిన్న పోస్ట్ పెట్టాడట. నేను ఒక ఎస్టీ ఆఫీసర్ని కాబట్టి ఈయన ఎస్టీ ఆఫీసర్ని కాబట్టి నా మీద ఎలా చేస్తున్నారా అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కాపు ద్రోహిగా, బీసీ ద్రోహిగా, ఎస్సీ ద్రోహిగా వేస్తారు, ముద్రలు వేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా గిరిజన ఆఫీసర్ అంటే గిరిజనులకు ఆయన వ్యతిరేకం చేయడు. ఆయన ఏం చేశాడు? ఆయన చేసిన తప్పుకి ఎఫ్ఐఆర్ అయింది. మీరు ఒకవేళ నిర్దోషి అనుకోండి, రఘురామరాజు గారి విషయంలో మీరు ఏం తప్పు చేయలేదు, కోర్టులో ప్రూవ్ చేసుకోండి. దీనికి ఎందుకు ప్రభుత్వం మీద మీ కులాన్ని అడ్డుపెట్టుకుని కులాన్ని ఎందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు? మీరు ఎందుకు ఈ కుల రాజకీయాలు ఎందుకు? మీరు ఎస్టీ ఐపీఎస్ ఆఫీసర్, ఎస్పీ అంటే మీరు కేవలం గిరిజనులకి ఎస్పీయా? మిగతా కులాలకి ఎస్పీ కాదా మీరు? ఏంటండి ఈ పద్ధతి? ఏంటి? ఎంత చదువుకున్న పోలీస్ అధికారుల చేత కూడా ఈవేళ కులాన్ని అడ్డుపెట్టుకునే స్థాయికి తీసుకొస్తారండి జగన్ గారు. వాళ్ళు కూడా కులాన్ని అడ్డుపెట్టుకుని బతుకుతున్నారు. ఏమంటే ఒకడు నా మీద, నేను దళితుడు కాబట్టి నా మీద దాడి జరిగింది అనాలంటే అది చాలా బలహీనుడు, పేదోడు అయి ఉండాలండి. ఆడు బలం లేనివాడు ఎవడో బలవంతుడు వచ్చి ఆ బలాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో ఆడు వచ్చి దాడి చేస్తే, నేను దళితుడు కాబట్టి నన్ను కొట్టారు, ఇదిగో నేను పోలీస్ కేసు పెడుతున్నాను, అట్రాసిటీ కేసు పెడుతున్నాను అనాలి. కానీ ఒకడేమో డీజీపీ, ఇంకోడేమో ఎస్పీ, ఇంకోడేమో ఐజీ. ఇటు మీలాంటి వాళ్ళు కూడా కులం, ఇంకా కులం కార్డు ఏంటండి? ఈవేళ ఇదే సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు వెళ్తే అక్కడున్న హోంగార్డులు, అక్కడున్న పోలీసుల్ని చాలామందిని దింపేసుకున్నాడు ఆయన ఐజీ కాబట్టి. దింపేసుకుని అవి తీసుకెళ్ళడానికి కుదరదన్నారట. తీసుకెళ్ళడానికి కుదరదంటే ఆ దామోదర్ గారిని ఒక ఎస్పీ సరైన ఆఫీసర్ని వేశారండి. అసలు మామూలు క్యాండిడేట్ కాదు అతను. ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు బీహార్ వెళ్ళి ఒక ఐజీని అరెస్ట్ చేసుకు రావాలంటే అసలు ఒకసారి ఆలోచించండి. సినిమాల్లోనే ఉంటాయి ఇలాంటి సీన్లు, బయట అయితే ఎక్కడ ఉండవు ఇలాంటివి. ఈయన ఒక ఎస్పీ గారు అయి ఉండి పక్క రాష్ట్రం వెళ్ళి అక్కడ ఐజీని అరెస్ట్ చేసుకు రావాలి. అలాంటి టాస్క్ ఆయనకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎవరినైతే వెళ్ళిపోతారు ఫస్ట్. ఏంటంటే బాబు మళ్ళీ బీహార్ అంటున్నారు, బీహార్ అంటే అక్కడ పక్క క్రిమినల్స్ ఉంటారు అక్కడికి వెళ్ళి అతను నన్ను తీసుకురామంటున్నారేంటి? పైగా నాకన్నా పెద్ద ర్యాంక్ ఆఫీసరు, అక్కడ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అతనికి అండగా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఎలా తీసుకురాగలను అంటాడు ఎవరన్నా అయితే. తీసుకురామంటారా సరే అని వెళ్ళిపోయాడు బీహార్ వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఎవరంటే అరెస్ట్ అన్నాడు. అరెస్ట్ అంటే ఒక ఎస్పీ ఒక ఐజీని అరెస్ట్ చేస్తుంటే ఎలా ఉంటుంది ఫీలింగ్? నువ్వు నన్ను అరెస్ట్ చేయడం ఏంటి? అబ్బాయి కుదరదు, ఇది మీ రాష్ట్రం కాదు, మా బీహార్ ఇది, ఇక నేను పెట్టేస్తున్నాను జనాన్ని అంటే మొత్తం పోలీసులను పెట్టాడు ఆయన. జనాన్ని కాదు పెడతా, బయట పోలీసులు, హోంగార్డులు మొత్తం వీళ్ళ వాహనాలకు అడ్డుపడితే కాకి సినిమాలో కార్తీ ఎంతమంది వస్తారండి. ఏదో ఒక రౌడీని అరెస్ట్ చేయడానికి వెళ్తాడు, మొత్తం ఊరంతా ఏకమైపోద్ది, ఊరందరినీ కూడా ఎత్తాడు అతను, ఊరందరినీ కొట్టుకుంటూ ఆయన అరెస్ట్ చేస్తే కానీ నిద్రపోడు. నాకు ఈ దామోదర్ గారిని చూస్తే కాకి సినిమా గుర్తొచ్చిందండి. అక్కడైతే ఏకంగా బందిపోటు దొంగను అరెస్ట్ చేస్తాడు సినిమాలో, ఇక్కడైతే పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయడానికి మరి అంత హీరోయిక్గా వెళ్ళాడంటే, అంతమంది జనం ఉన్నా సరే ఇతను పట్టుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేశాడట. మగోడండి అతను, ఆ పోటుగాడు అంతే. ఆ బీహార్ రాష్ట్రంలో బీహార్ పోలీసుల మధ్యలో బీహార్ ఐజీని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాడంటే తోపు క్యాండిడేట్ అతను. అరెస్ట్ చేస్తే కోర్టు కూడా లేదు, అది లేదు, ఇది లేదు అనేసి ఏదో మభ్య పెడతారు కదండి కోర్టును కూడా. అక్కడ ఉన్న లాయర్లు అందరూ మభ్య పెడితే ఏదో ఇప్పుడు ప్రజెంట్ ఆగింది. కానీ అతనైతే ఊరుకునే మనిషిలో కనిపించట్లేదు నాకు, ఆ దామోదర్ గారు అయితే. ఆ కోర్టులో మీరు కాకి సినిమా చూడండి, అతను అలాగే ఒప్పుకోడు. కార్తీ అస్సలు సమస్య లేదు, చాలామంది చాలా రకాలుగా చెప్పి ఈ ఆపరేషన్ వదిలేద్దాం, ఆపేద్దాం అన్నా సరే వదలడు. సింగం 1, 2, 3 అయితే చెప్పక్కర్లేదు, మీద అడిపోతాడు, ఆస్ట్రేలియా వెళ్ళి మరీ ఇడ్చుకొస్తాడు సూర్య. సేమ్ దామోదర్ గారు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ బ్రేక్ పడవచ్చు, కానీ ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇదే వార్తని ఇందాక నేను చెప్పాను కదా, మనం తర్వాత మాట్లాడుకుందాం అన్నాను కదండి. ఇక్కడ రాశారు కదా, గిరిజన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అక్రమ అరెస్టుకు బరితెగింపు, గోడతూకు చొరబడి కిడ్నాప్ తీసుకెళ్ళి పక్క రాష్ట్రం వెళ్ళి ఐజీని కిడ్నాప్ చేస్తారా? ఏమన్నా నమ్మేదండి ఇది? ఐజీని కిడ్నాప్ చేస్తారా? కిడ్నాప్ చేయడానికి వెళ్తారా? వెళ్ళడానికి వాళ్ళు ఏమన్నా దొంగళ్ళ? దామోదర్ గారు ఒక ఎస్పీ, మీకులాగా ఏమైనా ప్రైవేట్ సెటిల్మెంట్గా జత్వానీని అక్కడి నుంచి జాగ్రత్తగా కిడ్నాప్ చేసి తీసుకురని పంపించారనుకున్నారా? గవర్నమెంట్ ఆర్డర్తో వెళ్ళాడు అతను. గవర్నమెంట్ ఆర్డర్తో ఒక ఎస్పీ వెళ్తే దొంగలా దూకెళ్ళాడు అంటారు. వీళ్ళు మాత్రం పాప సీతారామాంజనేయుల్ని, ఆ కాంతిరాణ టాటా అనే విషయాలు కొన్ని దొంగల్లాగా ఉపయోగించుకున్నారు. ఇది కిడ్నాప్ చేయడానికి, ఒక ఆడపిల్లల్ని కిడ్నాప్ చేయడానికి. ఏపీ పోలీసులను అడ్డుకున్న బీహార్ పోలీసులు నిజంగా ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్ర పౌరులు తెలుగు వాళ్ళు అనే ఫీలింగ్ ఉంటే, అరే మన పోలీసులని పలానా చోట ఆపారంటే ప్రతి ఒక్కడికి మనసు చివుక్కుమంటుంది. తప్పు చేసిన అరెస్ట్ చేయడానికి వెళ్తే మన వాళ్ళు ఆపడబెడరా అని ప్రతి ఒక్కడికి కోపం వస్తుంది. కానీ వీళ్ళకి ఆనందం వస్తుంది. బీహార్ పోలీసులు భలే ఆపారంటే ఏపీ పోలీసుల్ని అని, అంటే మన పోలీసులకి అవమానం జరిగితే వీళ్ళకి ఆనందం వస్తుంది. మళ్ళీ జగన్ గారు రోడ్డు ఇలా బయటికి కాలు ఎట్టాలంటే
100 మంది పోలీసులు ఉండాలి, 1000 మంది పోలీసులు ఉండాలి. పోలీసులతో కడుకోడిని బయటెట్టాడు. కానీ ఎక్కడో మన పోలీసులకి అవమానం జరిగిందంటే, ఎందుకే ఇది చేస్తున్నారు మీరు, నువ్వు సహకరించి వెళ్ళి సరెండర్ అవ్వు, కోర్టులో నీ నిర్దోషత్వం ప్రూవ్ చేసుకోవాలి. కానీ ఇదేంటిది, తప్పు చేసినాడే భయపడతాడు. తప్పు చేసినాడే బాబు నేను రాను, పోలీస్ స్టేషన్ రాను, అక్కడికి వచ్చానంటే మొత్తం నేను నా బండారం బట్టబడి అయిపోతున్నా, వాళ్ళే భయపడతారు. గంటల పాటు వాగ్వాదం ఉద్రిక్తత, ఏపీ పోలీసుల తీరుపై పాట్నా కోర్టు మండిపాటు, సునీల్ నాయక్ అరెస్టుకు అనుమతి నిరాకరణ, తీవ్ర అవమానంతో ఏపీ పోలీసులు తిరుగుముఖం. అంటే ఏపీ పోలీసులకు అవమానం జరిగితే వీళ్ళకి ఆనందం. అయితే నిజానికి పోలీసులను అడ్డుకోవటం, పోలీసులను తిరుగుముఖం పట్టించడం, వాళ్ళని అవమానించడం వైసీపీకి అలవాటు. ఆ రోజున అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన సిబిఐని ఇక్కడ ఏపీ పోలీసులతో, ఇక్కడున్న కొద్దిమంది గూండాలతో వాళ్ళని తరిమి కొట్టారు. వీళ్ళు చేశారు ఆ పనులు. వీళ్ళు ఏదైతే చేస్తారో అదే బురదను ఎదుటోళ్ళ మీద జల్లేస్తారు. వీళ్ళు చేశారు ఆ పని. ఆ రోజున సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కేసు కూడా పెట్టి బెదిరించారు వీళ్ళు. అలాంటి వాళ్ళు మన పోలీసులు వెళ్ళి కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు, వాళ్ళని తరిమి కొట్టారు, వాళ్ళని ఆపేశారు, వాళ్ళ ఘోర అవమానం. ఇది మన పేపర్ రాసే, మళ్ళీ తెలుగు పేపర్ ఇది. ఇంతకన్నా దరిద్రం ఉందండి? ఇదండి మరి వీళ్ళ బతుకులు ఎలా బస్టాండ్ అయిపోవడానికి కారణం. ఇప్పటికన్నా లేదు, జగన్ గారు చెప్పిన పనులు చేయటం వల్లే మా జీవితం ఇన్ని సంవత్సరాల 30-40 సంవత్సరాల మా చరిత్రలో, మా సర్వీసులో కరెక్ట్గా 19 నుంచి 24 దాకా మధ్య జరిగిన ఘటనలే మా జీవితాన్ని తలక్రిందులు చేసాయి. జగన్ గారు చెప్పిన మాట వినటం వల్ల మేము ఎలా నాశనం అయిపోయామని ఇప్పటికన్నా వాళ్ళు రియలైజ్ అయితే వాళ్ళ బ్రతుకు బాగుంటుంది. లేదు, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారంటే ఎలా ఉందంటే, దొంగతనం చేస్తాడు. మరి ఎందుకురా దొంగతనం చేశాడు, పోలీసులు అరెస్ట్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేయడం తప్పు అంటాడు. ఈయన దొంగతనం చేయడం అనేది మర్చిపోతాడు. నన్ను పోలీసులు అరెస్ట్ చేశారని జాలి మాటలు చెప్పడానికి ట్రై చేయటం, లేకపోతే దానికి మళ్ళీ కులాన్ని అడ్డు పెట్టుకోవటం. ఏంటండి దరిద్రం ఏంటండి? ఈ వీళ్ళ బ్రతుకులు కూడా అంతే. ఈ పాపం వీళ్ళు చూడండి, వీళ్ళైతే మరీ దారుణం. వీళ్ళు మా కాకినాడ పోలీసులే. అనంతబాబు కేసులో వీళ్ళు సస్పెండ్ అయిపోయారు. ఏమండి, ఇందులో నాకు వీళ్ళు ముగ్గురు తెలియదు, కానీ ఆకుల మురళీకృష్ణ గారు చాలా మంచి ఆఫీసర్. అయినా నాకు తెలిసినంత చాలా హానెస్ట్ ఆఫీసర్. అయినా చాలా గట్టోడు కూడా. అంటే నేరస్తుల మీద లేకపోతే ఇలాంటి అల్లరి చల్ల వాళ్ళని ఉక్కుపాదం మోపుతాడు, భయపెడతాడు తప్పు చేసేవాళ్ళని. అలాంటి అధికారి సిఐ ఆయన అన్యాయంగా ఈ రోజున బలైపోయాడు. ఎందుకు బలైపోయాడు అంటే, ఆ రోజున అనంతబాబుని అరెస్ట్ చేయొద్దు అని వీళ్ళు అనుకుని ఉంటారండి. వద్దొద్దు, మనం అనంతబాబుని అరెస్ట్ చేయొద్దు, అనంతబాబుని వదిలేద్దాం, ఈ కేసును మనం పట్టించుకోవద్దని వీళ్ళు అనుకుని ఉంటారా? లేకపోతే వీళ్ళకి పైనుంచి ఆర్డర్స్ వచ్చి ఉంటాయా? ఆర్డర్ ఇచ్చినట్టు బాగానే ఉంటాడండి. ఆ ఆర్డర్ని ఒకవేళ మనం కాదని వెళ్తే మళ్ళీ వీళ్ళు మన ప్లేస్లో ఇంకొక అధికారిని వేసేస్తారు, లేకపోతే మనం చేయకపోతే ఇంకొక అధికారిని చేయించుకుంటారు. ఇక తప్పనిసరి పరిస్థితులు చేయాల్సిన పరిస్థితే. అలాంటి పరిస్థితులు ఈ రోజున వీళ్ళ నలుగురు జీవితాలు. ఈ నలుగురు జీవితాలు నాశనం అయిపోవడానికి కారణం ఎవరు చెప్పండి? ఇప్పుడు అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వమా, లేకపోతే అప్పుడు తప్పు చేయించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా? అది వీళ్ళు అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఈవేళ మా కాపు నాయకుడిని అంబటిని అరెస్ట్ చేశారు. అంబటిని ఎందుకు అరెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి తిట్టమంటే ఈయన వచ్చి తిట్టాడు కాబట్టి. ముద్రగడ పద్మనాభం గారిని ఆ టైంలో పోలీసులు ఎందుకు ఇబ్బంది పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఆ రోజు రైలు తగలబెట్టడం అదంతా జరిగిందనే ఆరోపణలు వచ్చాయి కాబట్టి. ఎవడాడు మా జోగి రమేష్ని ఎందుకు అరెస్ట్ చేశారు, లోపలేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చేయమన్నారు, నాకు కల్తీ లెక్కర్ చేశాడని. ఎవరో వల్లభనేని వంశీ, మరి ఆయన కూడా పెద్ద చరిత్ర ఉన్న నాయకుడే, ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా వస్తున్నాడు. మరి ఎప్పుడూ లేనిది ఇప్పుడే అతని బ్రతుకు ఎందుకు తలకిందులైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందపరచడానికి ఆయన బూతులు తిట్టాడు కాబట్టి. ఏమంటే ఆ తర్వాత నందిగామ సురేష్ది ఎప్పుడూ అయిపోయిన కేసు, ఆ మర్డర్ కేసులోకి ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఆయన నేరంలో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది? జగన్ గారిని ఆనందపరచడానికి. ఆయన మర్డర్ కేసులో లోపలికి వెళ్ళిపోయాడు, ఇతను కల్తీ లెక్కర్ కేసులో లోపలికి వెళ్ళిపోయాడు. ఇందులో మీరు ఎక్కడన్నా చూడండి, ఒక సరైన వైసీపీ రెడ్డి గారు ఉన్నారా? ఏమండి, ఓ మిథున్ రెడ్డి గారు ఉన్నారా బాధితుల్లో? లేదా ఒక విజయసాయి రెడ్డి గారు ఉన్నారా? లేకపోతే ఓ సజ్జల రెడ్డి గారు ఉన్నారా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు? లేకపోతే ఓ సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడా? లేకపోతే ఒక సిద్ధార్థ రెడ్డి ఉన్నాడా? ఓ శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడా? మహా అయితే ఆయన ఎవరో ఒక రెడ్డి గారు, ఎవరండి అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాత్రం ఒక ఆయన. అంటే మరి మొత్తం సామ్రాజ్యాన్ని ఆయనే డీల్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఆయనే మొత్తం దానికి మెయిన్ అని. అందుకని ఆయన ఒక్కడ అరెస్ట్ అయ్యాడు తప్ప ఇక ఏ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు చెప్పండి?
వైసీపీ నుంచి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారా? ఆయన మీద కనీసం ఒక కేసు అన్న ఉందా? ఎందుకు కేవలం వేళ బతుకులు మాత్రం ఎందుకు నాశనం అయిపోతున్నాయి? అరే ఈ మాత్రం కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగండి? అంత పెద్ద పెద్ద మేధావులు ఎప్పటి నుంచో, ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు, ఇప్పుడు దాకా ఎప్పుడైనా అరెస్ట్ అయ్యాడైనా? ఇప్పుడు దాకా ఆయన దాదాపు 34 సంవత్సరాలు రాజకీయాలు ఉండి ఉంటాడు కదా, ఎప్పుడైనా అలా ఇంటి మీదకి జనం వచ్చారా? ఇప్పుడే ఎందుకు వచ్చారు? మనం చేసే మాటలు, మనం చేసే పనులు, మనకు వచ్చే డైరెక్షన్ అలాగుంది. అరే ఇది అర్థం చేసుకోకుండా, లేదు మళ్ళీ రేపు మనకు సీటు కావాలంటే, మనం ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే, లేదా మనకు మంత్రి పదవి కావాలంటే, లేదు ఏదైతే చేత్తూ పోదాం మనం అంటే, ఏదైతే చేత్తూ పోతే ప్రజాగ్రహం వస్తుంది. దానికి మీరు శిక్ష, మనం చేసిన తప్పుని మనం ఆలోచించుకోవాలి తప్ప ఆ తప్పుకు వచ్చిన శిక్షను తప్పు అట్టకూడదు. మనం తప్పు చేసినప్పుడు శిక్ష, పనిష్మెంట్ వస్తుంది. అది ప్రజలు ఎత్తారా, చట్టం ఎత్తదా, గవర్నమెంట్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు అబ్బాయి దానికోసం మనం బాధపడిపోవటం, కులాన్ని అడ్డు పెట్టుకోవటం ఇది కరెక్ట్ కాదండి. సరే నిజంగా ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన నాయకులు కానీ, ఇందాక నేను చూపించిన అధికారులు కానీ గుండెల మీద చేసుకుని ఆలోచించండి. మీ బతుకులు ఎలా తలకిందలు అయిపోవడానికి కారణం ఎవరో డింగుమని మీకు జ్ఞానబలు వెలిగేద్ది.